సో హలో గైస్, వెల్కమ్ టు బ్యాక్ క్రేజీ మనీ లూట్ ఛానల్. గ్యాస్ ఈ రోజు ఒక అమేజింగ్ లూట్ వచ్చిందన్నమాట. సో ఈ లూట్ ద్వారా మీరు ఈజీగా ఫర్ అకౌంట్కు 500 రూపీస్ లేకుంటే ఫర్ మొబైల్ నెంబర్కి 500 రూపీస్ అన్నమాట. జస్ట్ ఇందులో ఒక చిన్న కేవైసీ కంప్లీట్ చేసుకుని ఒక 50 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో మీకు వచ్చేసి ఇన్స్టెంట్గా 500 రూపీస్ వస్తాయి. అండ్ ఈ ఆఫర్లో మీరు ఎలిజిబుల్ కావాలంటే సో మీకు వచ్చేసి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ పక్కా ఉండాలి. సో లేని వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ చెప్పి ఈ లూట్ ట్రై చేయండి. సో ఎందుకంటే ఇది పేమెంట్ అనేది ఇన్స్టెంట్గా వస్తుంది. సో నాకు వచ్చేసి పేమెంట్ అనేది ఇన్స్టెంట్గా వస్తుంది. సో నేను ఇప్పుడు మీకు లైవ్ ప్రూఫ్గా నా పేమెంట్ ప్రూఫ్ పెడతాను. సో ఇది నా పేమెంట్ ప్రూఫ్ అన్నమాట. సో నేను ఈ అప్లికేషన్ నుంచి ఈజీగా నేను 3400 రూపీస్ అయితే ఎర్న్ చేసుకున్నాను అన్నమాట. సో మీరు కూడా లైవ్గా చూడండి. సో నేను వచ్చేసి ఈ ఆఫర్ నుంచి 3400 రూపీస్ అన్నమాట. సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. సో గైస్ లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, అండ్ ఇంకోలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సో వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ టెలిగ్రామ్లో జాయిన్ కాకుండా సో వెళ్ళి టెలిగ్రామ్లో జాయిన్ కండి. సో టెలిగ్రామ్లో జాయిన్ అయితే సో మన సబ్స్క్రైబర్స్ ఎంతగానో ఎండ్ చేశాను ప్రూఫ్స్ అన్ని మన టెలిగ్రామ్లో పెడతాను. సో లేట్ చేయకుండా సో వీడియోకి వెళ్ళిపోదాం. గైస్ నా లింక్తో జాయిన్ అయిన వాళ్ళకు నేను వచ్చేసి 300 రూపీస్ ఇస్తానన్నమాట. సో నా లింక్తో జాయిన్ అయ్యి సో ప్రాసెస్ కంప్లీట్ చేసిన వాళ్ళకు నేను వచ్చేసి 300 రూపీస్ ఇస్తానన్నమాట. సో ఈ ఆఫర్ ప్రతి ఒక్కరు ట్రై చేయండి. గైస్ వీడియో కింద లింక్ ఉంటుంది. సో లింక్ పై ట్యాప్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. సో డౌన్లోడ్ చేసినాక ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినాక అక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఫిల్అప్ చేయండి. సో ఫిల్అప్ చేసినాక సో అక్కడ మీ మెయిల్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. సో కంటిన్యూ క్లిక్ చేసినాక సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సో కంప్లీట్ కేవైసీ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఎందుకంటే నేను దానికి స్క్రీన్ షాట్ తీయలేదు, అందుకే నేను వాయిస్ రికార్డ్తో చెప్తాను. సో నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ మీరు ఏం చేయాలి, మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి అండ్ మీ లాస్ట్ నేమ్. సో ఎంటర్ చేసినాక కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసినాక నెక్స్ట్ వచ్చేసి సో మీ పాన్ కార్డ్ నెంబరు అండ్ మీ పాన్ కార్డ్ డేట్ ఆఫ్ బర్త్ అన్నమాట. సో ఇది వచ్చేసి సెక్యూర్ ట్యాబ్ అన్నమాట. మీ పాన్ కార్డ్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినాక ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసినాక నెక్స్ట్ వచ్చేసి సో ఇలా మీరు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది అన్నమాట. సో మీరు ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్, యూ యాన్యువల్ ఇన్కమ్, యూ కేటగిరీ అంటే సో నేను ఇలా పెట్టాను అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి 1 year పెట్టండి అండ్ 1 lakh అండ్ స్టూడెంట్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో నెక్స్ట్ వచ్చేసి యువర్ షేర్ యువర్ డీటెయిల్స్ అంటుంటారు అన్నమాట. సో మీరు జనరల్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, లేకుంటే మీకు మ్యారేజ్ అయిందా కాలేదా. సో నేను వచ్చేసి మేల్ మీద ట్యాప్ చేశాను. సో మేల్ ఎంటర్ చేశాను. ఇక్కడ సింగిల్ మీద ట్యాప్ చేశాను. సో ట్యాప్ చేసినాక నెక్స్ట్ మీద ట్యాప్ చేశాను. సో నెక్స్ట్ మీద ట్యాప్ చేసినాక ఇలా మీకు వచ్చేసి యువర్ డిమాట్ అకౌంట్ ఉంటుంది అన్నమాట. సో మీకు ఇక్కడ వచ్చేసి అన్ని రైట్ గుర్తు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసినాక సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఒక సిగ్నేచర్ ఇయ్యారన్నమాట. సో మీ దగ్గర ఉంటే ఫోటో ఇవ్వండి, లేకుంటే డైరెక్ట్ లైవ్గానే సిగ్నేచర్ ఇచ్చి అప్లోడ్ చేయండి. సో నేను వచ్చేసి లైవ్నే సిగ్నేచర్ ఇచ్చాను. సో ఇచ్చినాక సో నెక్స్ట్ వచ్చేసి మీ డీటెయిల్స్ అడుగుతుంది అన్నమాట. మీ అడ్రస్ ఇది కరెక్టా కాదంటే మీరు వచ్చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని ఒక సెల్ఫీ అడుగుతుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీ సెల్ఫీ అండి. సో సెల్ఫీ ఇచ్చినాక సెల్ఫీ ఏ విధంగా వేయాలంటే ఇక్కడ టేక్ ద ఫోటో మీద క్లిక్ చేసి మీరు సెల్ఫీ అండి. సో సెల్ఫీ ఇచ్చినాక మీ సెల్ఫీ సక్సెస్ అవుతుంది. సో సక్సెస్ అయినాక సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇక లింక్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఉంది. సో ఇక్కడ మీరు యూపీఐ అంటే యూపీఐ లేకుంటే బ్యాంక్ అకౌంట్ అన్నమాట. సో నేను వచ్చేసి బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసి సో కంప్లీట్ దీని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసినాక సో నా బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసినాక మీకు వచ్చేసి మీ బ్యాంకులో సో 1 రూపీస్ అయితే క్రియేట్ అవుతుంది అన్నమాట. సో 1 రూపీ క్రియేట్ అయినాక సో నెక్స్ట్ వచ్చేసి సో ఇలా మీకు పాపప్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇలా కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసినాక సో ఇక్కడ మీరు వచ్చేసి ద ట్రేడింగ్ అంటే సో అప్లోడ్ లెటర్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసినాక సో ఇక్కడ మీరు నామిని అడుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు నామిని ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ లెటర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే సరిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇలా ప్రాసెస్ వస్తుంది. నెక్స్ట్ ఏం ప్రాసెస్ అంటే ఇక్కడ సైన్ ఇన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో ఇక్కడ ఈ సైన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో ఇక్కడ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో ఇక్కడ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక నెక్స్ట్ మీరు ట్యాప్ చేసి మీ ఆధార్ కార్డ్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇందులో ఫిల్అప్ చేసి వెరిఫై చేయండి. సో వెరిఫై చేసినాక ఇలా చెక్ ద డౌన్లోడ్ ద ఈసైన్ డాక్యుమెంట్స్ అంటుంది. ఒక 5 seconds దాకా వెయిట్ చేయండి. సో వెయిట్ చేసినాక సో ఇలా మీకు వస్తుంది అన్నమాట. ఇలా వస్తే మీరు ఏం చేయాలి, ఇలా మీకు అప్లికేషన్ సక్సెస్ఫుల్ అంటుందో మీకు అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయినాక ఒక
1 ఆర్ 2 డేస్లో మీకు వచ్చేసి ఐడి అండ్ పాస్వర్డ్ వస్తుంది. సో ఐడి అండ్ పాస్వర్డ్ వచ్చినాక మీరు వచ్చేసి నాకు టెలిగ్రామ్లో కాంటాక్ట్ కాండి. సో టెలిగ్రామ్లో కాంటాక్ట్ అయితే నేను వచ్చేసి మీకు ట్రేడింగ్ ప్రాసెస్ చెప్తాను. సో ట్రేడింగ్ చేసినాక సో నాకు మీరు పేటీఎం నెంబర్ చెప్పండి. సో చెప్తే నేను వచ్చేసి మీకు వచ్చేసి 300 రూపీస్ అయితే మీకు వచ్చేసి సెండ్ చేస్తాను అన్నమాట. సో నేనైతే చాలా మందికి అయితే సెండ్ చేశాను. సో ఐసీసీ డిమాట్ అకౌంట్, చాలా ఏంజల్ వన్, చాలా మందికి అయితే మన టెలిగ్రామ్లో పోస్ట్ చూడండి. నేనైతే చాలా మందికి సెండ్ చేశాను. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.